అందరికీ ముందుగా నమస్కారాలు. మేము మా కొత్త ఇంటికి వెళుతున్నాము. ఎందుకు అంటే మా ఫర్నిచరు 14 నెలల తర్వాత స్టోరేజ్ నుండి తీసుకొస్తున్నారండి. అందుకెళ్తున్నాము. ఇంటికి వస్తూనే స్ప్రింగ్ కదా, ఫ్లవర్స్ అన్నీ బాగా వచ్చేసాయి. మొగ్గలేస్తుంది, ఫుల్ ఫ్లవర్స్ ఇచ్చేసాయి. ఇది మన డిసెంబరాల చెట్టు ఎట్లుంటుందో చూస్తానికి అట్లే ఉంటుందండి. ఫుల్ చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. ఫర్నిచర్ రాకముందే ఇంటికి వచ్చేసి ముందు అంతా తొక్కేసింటారు కదా, ఒకసారి చెత్త అంతా వేసేసి మాపేస్తున్నాము. ఫర్నిచర్ చేసిన తర్వాత మనం రగ్స్ కింద అందుకు మాప్ వేయలేం కదండి. అందుకని కొంచెం అక్కడక్కడ స్పైడర్ వెబ్స్ అనిపిస్తే దాన్ని కూడా అట్లా అన్నేస్తున్నా. ఇది వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పని వాళ్ళతో కూడా క్లీన్ చేయించాలనుకుంటున్నాను. అంతకుముందు ఒకసారి మేము క్లీన్ చేసుకుంటున్నాము. అందరం వచ్చినప్పుడు బాగా తొక్కి ఇదైపోయింది, అందుకని చెప్పి చేస్తున్నానండి. పిల్లలు అందుకు ఎవరు వాళ్ళు మాప్ వేసుకుంటున్నారండి. వీళ్ళంతా ఒక స్ప్రే చేస్తుంటే మా ఆయన అందుకు తుడుస్తూ వస్తున్నాడు. వీళ్ళంతా ఇట్లా ఒక్కొక్క పని వీళ్ళొచ్చి వీళ్ళ బెడ్రూమ్స్ వీళ్ళే క్లీన్ చేసుకున్నారు ఈరోజు మాప్ చేసుకుంటామని. తర్వాత కింద బెడ్ వేసినాక కష్టం అవుతుంది అని చెప్పి తర్వాత రోజు మార్నింగే లేచి బయట ఫస్ట్ డే అనమాట ఇంట్లో మాకి కాఫీ తాగుతూ మా పొలాలను చూస్తూ ఉన్నాము. వెనక పక్క పంట కార్న్ వేసారు దాన్ని. ఇక్కడ నుంచి తర్వాత మా లక్కీజ్ ఈరోజు వస్తుంది, అందుకని వెయిటింగ్ చేస్తున్నాము ఎప్పుడు వస్తుందా, ఏ టైంకి వస్తుందా అని చెప్పి. ఇందాకే డ్రైవర్ చెప్పాడు 10:30 కల్లా అరైవ్ అవుతాను అని చెప్పి వచ్చేసాడనమాట. పెద్ద ట్రక్ వేసుకొని ఎంత ఈజీగా తిప్పేస్తున్నారో చూడండి ఎన్నికి ట్రక్కుని వీళ్ళు. వీళ్ళ ట్రక్కుతో పాటు తర్వాత లోకల్గా వర్కర్స్ని పిలుచుకుంటారండి. మూవర్స్ కదా వీళ్ళు. లక్కీజ్ అందుకు లోపల తీసుకొని వచ్చి పెట్టేటందుకు ఎన్ని అవర్స్ పడుతుందో మనకు తెలియదు, కానీ రావడం ఏమో మార్నింగ్ 10:30కి వచ్చాడు. లైనప్ చేసుకొని వస్తున్నారు లోపలికి. చిన్న నేబర్హుడ్లో కూడా వీళ్ళు చాలా బాగా డ్రైవ్ చేస్తారండి ఇంత పెద్ద ట్రక్స్ని. మేరీల్యాండ్ నుంచి న్యూజెర్సీకి మూవ్ అయ్యేటప్పుడు వీళ్ళు మూవర్స్ ఉంటారు కదండి, మూవర్స్ వాళ్ళకే స్టోరేజెస్ కూడా ఉంటాయి. వాళ్ళ స్టోరేజ్లోనే మా లక్కీజ్ అంతా పెట్టేయమని చెప్పామన్నమాట. మళ్ళా మన ఓన్ స్టోరేజ్ కూడా రెంట్కి తీసుకొని పెట్టుకోవచ్చు. దాన్ని మళ్ళీ తెచ్చుకునేందుకు వర్కర్స్ని ఇట్లా మళ్ళీ ట్రక్కుని మూవర్స్ని అన్నీ మాట్లాడాల్సి వస్తుంది. వీళ్ళ దగ్గర పెట్టేస్తే వీళ్ళకి మంత్కి ఇంత కట్టచ్చు. మన ఓన్గా బయట రెంట్కి తీసుకున్న స్టోరేజ్ మనం పే చేయాల్సి వస్తుంది. చిన్న చిన్నవి ఉంటాయి కొన్నిసార్లు, వీళ్ళ దగ్గర పెద్దవి ఉంటాయి కదా అని చెప్పేసి వీళ్ళకి అప్పగిచ్చేసాం మేము. మనము తర్వాత చెప్పిన తర్వాత వీళ్ళు ఒక 10 days తెస్తారండి. మాకు పలానా డేట్ కావాలని చెప్తే ఆ డేట్ తర్వాత తీసుకొని వచ్చారు వీళ్ళు. ఒక 20 days టైం ఉంటుందంట. మన డేట్ చెప్పిన తర్వాత ఆ లోపల తీసుకొస్తామని చెప్పేసి అట్లే తీసుకొని వచ్చాడు. వస్తూనే ఫస్ట్ మనీ క్యాష్ అండి, అంతా క్యాష్ ఇప్పించుకుంటారు వీళ్ళు. మనీ కౌంట్ చేసుకుంటున్నారు. కౌంట్ చేసుకొని మనకు కొన్ని పేపర్స్ ఇచ్చింటారు, దాని మీద సైన్ చేస్తారు మనీ ఇచ్చినట్టు. వాళ్ళ పేపర్ల మీద మన డబ్బులు ఇచ్చిన సైన్ చేయించుకుంటాడు. వీళ్ళు చెక్కులు కానీ క్రెడిట్ కానీ మటుకు తీసుకోరు, ఓన్లీ బ్యాంకర్స్ చెక్ ఆర్ క్యాష్ అని చెప్తారు వీళ్ళు. ఇతను లోకల్ అతను లక్కీ దానికి మోసేందుకు వాళ్ళు పిలుచుకున్నారు ట్రక్ అతన్ని. ఇతనే వీళ్ళకి డబ్బులు పే చేస్తాడు, మనమేం పే చేయము. గంటకి $10 ఉంటాయి వీళ్ళకి. ఎన్ని అవర్స్ పని చేస్తే అన్ని $10 ఇస్తాడు ఈ వర్కర్స్కి. ఓపెన్ చేస్తున్నా మా పిల్లలకి ఆతృతగా ఉంది, ఎట్లున్నాయి మన సామాను ఏంటి అని. పిల్లలైతే వాళ్ళ బెడ్లంట, వాళ్ళ టాయ్స్ కోసం టాయ్స్ కూడా వేసేసాం మేము. తొందరగా వస్తుంది కదా అనుకున్నాం, కానీ ఇల్లు మాకు కావాల్సిన ఇల్లు దొరికితే కొంచెం టైం పట్టింది. 14 months నుంచి మన లక్కీ చూడకపోతే మనకు ఆతృత ఉంటుంది కదండి, ఎట్లొచ్చాయో ఏంటో చూద్దాం, ఫర్నిచర్ ఏమైనా మిస్సింగ్ అయిందా అన్నీ కూడా ఉంది మాకి. మా స్టాచ్యూస్ అయితే ఆ శవపేటకలు తిన్న వేసుకొని దాన్ని పండబెట్టుకొని వచ్చారు. దాన్ని చూస్తేనే మాకు ఇట్లా తీసుకొని వస్తే కొన్నిసార్లు అవి ఏమన్నా ఉన్నాయేమో అని అనిపిస్తుంది. అవి ఓపెన్ చేసేంత వరకు కొంచెం టెన్షన్ ఉంటుంది. నేను స్నో క్లీన్ చేసేటి ఇవన్నీ లాస్ట్లో ఇచ్చేసాను. అవి వస్తాయని నమ్మకం లేకుండా ఉన్నింది, కానీ అవి కూడా తీసుకొని వచ్చారండి. నేను ఫస్ట్ ఇంట్లోకి ఎంటర్ అయ్యే చోట అందుకు వాళ్ళతో బ్లాంకెట్స్ పరిపిస్తున్నా, ఎందుకంటే బాగా తొక్కుతారు కదా, స్టార్టింగ్ అయినా కొంచెం బాగుంటుంది అని చెప్పి. అయినా కూడా మనకి కొంచెం గలీజ్ అవుతుంది, చూడాలి ఎట్లా అవుతుందో.
మళ్ళీ క్లీన్ చేయించాలనా ఇల్లు లేదా అనేది ఆలోచించాలి చివరిలో. అంత ఇట్లా వేస్తూ వస్తున్నాడు ఇతను. పైన కూడా వేయాలనంటే పైన వాక్వేలో వేయమని చెప్పాను నేను. మనం చెప్తే అట్లే వేస్తారండి వీళ్ళు, లేకపోతే వీళ్ళది ఏముంది అట్లే తీసుకొని పోతారు. అందరం వెయిటింగ్ బయట. ఇంకా వర్కర్స్ రావాలంట, ఇంకా రాలేదు. ఫస్ట్ వచ్చిన అతనికి చెప్తున్నాము ఎక్కడ ఏం పెట్టాలి అని చెప్పేస్తే వాళ్ళు అక్కడికి తీసుకెళ్ళి పెడుతున్నారు. కొన్ని డెక్ మీద చైర్స్ వచ్చాయి, ఫస్ట్ డెక్ మీద పెట్టేయమన్నాను. ఇవన్నీ సన్ రూమ్లో పెట్టుకొని ఉన్నాను కదండి, నా ఓల్డ్ వీడియోస్ మీ ఫాలో అవుతుంటే తెలుస్తుంది. అవి ఫస్ట్ కార్ గదిలో పెట్టమన్నా. ఇది వచ్చి టీటీ టేబుల్, వెనక పక్క మాకి ఒక పెద్ద పార్టీ రూమ్ ఉంటుంది, అందులో పెట్టమని చెప్పాను. కొద్ది రోజుల తర్వాత మీకు మొత్తం నా ఫామ్ హౌస్ హోమ్ టూర్ మొత్తం చూపిస్తానండి. మేము కొంచెం ఆ ఇంట్లోకి వెళ్ళి సెటిల్ అయిన తర్వాత మీకు ఆ వీడియోకు చేసి చూపిస్తాను. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మై ఛానల్ని. ఈ కార్పెట్ తెచ్చారు, వీటైతే నాకు ఎట్లున్నాయో లోపల ఏమో, కొన్నిసార్లు బగ్స్ కూడా వచ్చి ఉంటాయి, మీ స్టోరేజ్లో పెట్టారు కదా అని నాకు కొంతమంది భయపడిచ్చారు. ఫస్ట్ ఓపెన్ చేస్తూనే బగ్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అని చెక్ చేస్తాను, ఏమీ లేవండి. కొంచెం డస్ట్ పట్టినట్టున్నాయి అంతే, మనం క్లీన్ చేయించాలి. సో డిసైడ్ అయిపోయాను. ఇదంతా ఫర్నిచర్ అంతా ఇంట్లోకి దించేసిన తర్వాత కొంచెము క్లీనింగ్ వర్కర్స్ని పిలిపించేసి ఇల్లంతా క్లీన్ చేయిద్దామని. ఇంకా చూడాలి వాళ్ళు ఎన్ని రోజులు టైం తీసుకుంటారో వచ్చేందుకు. ఫస్ట్ ఎస్టిమేట్ వేస్తారండి ఇంట్లో వచ్చి ఎంత అమౌంట్కి అవుతుంది ఏంటి అని. ఎస్టిమేట్ వేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు పలానా రోజు వస్తామని చెప్తారు. ఈ స్టాచ్యూస్ దించుతున్నారండి, చాలా కేర్ఫుల్గా దించాలి. మార్బల్ కదా కొంచెము పెలుసుగా కూడా ఉంటాయి. మాకైతే లోపల ఎట్లున్నాయో చూడాలంది. పైకేమో బాక్సులు బాగానే ప్యాకింగ్ చేయించాం కదా అట్లే ఉంది, కానీ ఇవి దించేసి సైడ్ పెడుతున్నాడు. నేను లోపలికి తీసుకురామన్నా లేదు, ఇవి లాస్ట్లో తీసుకొస్తాం చాలా హెవీగా ఉన్నవి అని చెప్పాడు. అందుకని పక్కన పెట్టేశాడండి. ఎప్పుడు లాస్ట్లో తీసుకొస్తాడో తెలీదు. ఫస్ట్ కార్పెట్స్ని లోపలికి తీసుకురామన్నా, ఎందుకంటే ఇవి వేసిన తర్వాతే వాటి మీద నేను డైనింగ్ టేబుల్స్ కానీ సోఫాస్ కానీ పెట్టాలి. ఇది తెచ్చి వేస్తున్నారు వాళ్ళు, మనం ఎట్లా చెప్తే అట్లా వేస్తున్నారు. వాళ్ళు అడుగుతారు ఇట్లా వేయాలనా అట్లా వేయాలనా అని చెప్పి, అతనికి నేను చెప్పినట్టు వేస్తున్నారు. ఎక్కువ రోజులు మనము స్టోరేజ్లో పెట్టడం వల్ల అవి మర్చి చుట్టేసింటాం కదా, అందుకు కొంచెం మడతలుగా ఉన్నాయి. దీన్ని మళ్ళీ వ్యాక్యూమ్తో మనం క్లీన్ చేయిస్తే బాగా వస్తాయండి. ఇవన్నీ బాక్సులు, నేను బేస్మెంట్ పెట్టాల్సిన బాక్సులు బేస్మెంట్ అని చెప్పి, కార్ గరాజ్ బాక్సులు కార్ గరాజ్ అని చెప్పేసి ఇట్లా నేమ్స్ రాసుకున్నా కొంచెం ఈజీగా అవుతుందని చెప్పి అట్లే తీసుకెళ్తున్నా. ఆడికి కొన్ని కన్ఫ్యూజ్ అవుతున్నానండి, ఎందుకంటే 14 months నుంచి మనకు పెట్టేసాం, కొన్ని మర్చిపోయి కూడా ఉంటాం కదా. కొన్ని బాక్సుల మీద జస్ట్ అవసరం లేదని రాశాను నేను, అవి కారగదిలోకి వెళ్ళాలన్నా ఎక్కడికి అని చెప్పి. అందుకే డౌట్ వచ్చి పైకి ఎక్కి కొన్ని బాక్సులు ఓపెన్ చేసి వస్తున్నాను. ఇది వచ్చి హోమ్ థియేటర్ సోఫాసు బేస్మెంట్కి పంపించమని చెప్పాను. ఇది మా పాప కారు వచ్చేసింది, అది చూస్తూ ఉంది, నాకు సరిపోతుందా ఇప్పుడు అంటుంది. సరిపోతుందని చెప్పాను. ఎందుకో వంటగది అవసరం అని రాశాను. అంటే నాకు ఇప్పుడు ఫస్ట్ ఎమర్జెన్సీకి అవసరం ఉంటాయి కదా, అవి ఫస్ట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇట్లా కిచెను అని తెలుగులో రాసుకున్నానండి. వాళ్ళు చదవాలని ట్రై చేస్తే ఏంది ఇది లాంగ్వేజ్ అర్థం కాలేదు మాకి, నువ్వే చదువు మేము తీసుకెళ్ళి పెడతామని చెప్పారు. నేను చదివా. ఇది మా అబ్బాయి బెడ్ అండి, కొత్తది, బాక్స్ కూడా ఓపెన్ చేసలేదు. కార్టు లోపలికి పైకి ఎత్తుకొని వెళ్తున్నారు, చాలా హెవీగా ఉంది, అది మెటల్ది కొంచెము. ఇద్దరు తీసుకొని వెళ్తున్నారు. మొత్తం 3 వర్కర్స్ని పిలుచుకున్నారండి వీళ్ళు. ఈ రూమ్స్ అడుగుతున్నారు ఏ రూమ్లో ఏది పెట్టాలంటే, ఇట్లా రూమ్ కలర్ ఉన్నాయి. మా అబ్బాయి రూమ్ వైట్ అని, మా పాప బ్లూ రూమ్ సెలెక్ట్ చేసుకుని బ్లూ రూమ్ అని, ఎల్లో బెడ్రూమ్ ఒకటి కలర్ ఉంది, దానికి ఎల్లో రూమ్లో పెట్టేయమని చెప్తున్నాము. ఇదంతా సోఫా సెట్, కిందికి వెళ్ళాల్సినది అందుకు. కూడా మా
నాకు ఎట్లుందని డౌట్ అండి. ఎందుకంటే ఇది రెడ్ వుడ్ కదా, కొంచెం కాస్ట్ ఎక్కువ. అవి ఎట్లా అయిపోయినాయి, ఇట్లా చైర్స్ అన్నీ ఇక్కడ వేయించేసాము, సోఫాస్ ఇక్కడ పెట్టేశారు. తర్వాత మాకి బాగా హాట్గా ఉంది. వాళ్ళు బ్రేక్ తీసుకున్నప్పుడు మా పిల్లలు మేము కూడా లోపలికి వచ్చి ఐస్ క్రీమ్ అని తినేసాము. ఈ చైర్స్ మీద నాకు చాలా డౌట్గా ఉన్నిందండి. బాగానే వచ్చాయి. మా పిల్లలకి ఆఫ్టర్నూన్ అయితే అన్నం చేసేసాను. కర్రీ చేసేంత టైం లేదు నాకు. ముందే మ్యాంగో చట్నీ చేసి పెట్టుకున్నాను. ముందు రోజే మ్యాంగో చట్నీతో అన్నం తినేశారు. టీవీ తెచ్చారు కానీ టీవీ మటుకు వాళ్ళు ఫిక్స్ చేయరంటండి, మనమే ఫిక్స్ చేయించుకోవాలా. ఈ సోఫాస్ వచ్చి ఇక్కడ తెచ్చి అన్నీ ఫస్ట్ తెచ్చి పెట్టుకుంటారండి. తర్వాత వాళ్ళు ప్యాకింగ్ సోఫాసు బెడ్లు అన్నీ వాళ్ళు సెటప్ చేస్తారు. ఇట్లా డైనింగ్ సెటప్ చేసేసారు. ఇప్పుడు ఇది ఉయ్యాల సెటప్ చేస్తున్నారు. ఇది కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. నేను తీసి మళ్ళీ చూపించాను. పిక్చర్ చూపించమన్నారు. మా బుద్ధ విగ్రహం కూడా బాగా వచ్చిందండి. నేను పార్టీ వేర్ అని రాసుకున్నాను కదా, నాకు ఈజీగా అయిపోయింది చూసుకునేదానికి. పైన రాసినందుకు ఆ సెట్ ఓపెన్ చేసేసి ఎక్కడ పెట్టాలి ఏంటి అని చూసేసుకుంటున్నాను. నేను కొంచెం పని నేను కూడా ఒక పక్క చేసుకుంటూ వచ్చానండి. నా అవసరం నేను కూర్చొని చేసుకుంటూ వచ్చాను. ఇది బెడ్, ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఈ బెడ్ సెట్ ఇచ్చేసాను. ఇక్కడే డ్రెస్సింగ్ టేబుల్ అన్నీ పెట్టించేసి, ఇది వచ్చి మా సన్ రూమ్ ఫర్నిచర్ అండి. మా బెడ్రూమ్ దగ్గర వేయించుకున్నాను. ఇది మాస్టర్ బెడ్రూమ్లో ఈ ఫర్నిచర్ వేయించుకున్నాము. దాని కింద ఇట్లా రగ్స్ కూడా వేసామండి. హెవీటీ కదా, కొంచెం ఏం కాకుండా అందుకు. ఇది మా పాప వేయించుకునేది. దానికి డ్రెస్సింగ్ మిర్రర్ కావాలంట, అందుకని ఆ ఫర్నిచర్ వేయించుకుంది. ఇది వచ్చి గెస్ట్ బెడ్రూమ్లోకి 2 బెడ్స్ వేసేసాం. ఇది వైట్ పార్టీ సెట్ అని రాసంటే ఇట్లా వైట్ గిన్నెలన్నీ పార్టీ వేర్ క్యూ చేసేటని అర్థం నాకు. అందులో రాసి పెట్టుకున్నాను. మా పిల్లలకి నైట్ అయిపోయింది, వాళ్ళు ఇంకా వెళ్ళలేదు. ఫుడ్ చేసే టైం లేదు, ఆర్డర్ చేసే టైం కూడా లేదండి. అందుకని దోశలు వేయించేసాను. ఫస్ట్ 3 వర్కర్స్ ఉన్నారు కదా, 2 వెళ్ళిపోయారండి ఇంటికి. మధ్యలోనే పని ఉంది మాకి అని చెప్పి. ఇంకా లాస్ట్ మా స్టాచ్యూస్ తెస్తున్నారండి వీళ్ళు. స్టాచ్యూస్ ఇంతవరకు తీసుకురాలేదు. మాకైతే డౌటు, నైట్ 9 అయిపోయింది, వీళ్ళు స్టాచ్యూస్ ఇంతకు తెస్తారా బయట పెట్టేసిపోతారా అని చెప్పి. అతను డ్రైవర్ అన్నాడు చాలా హెవీగా ఉన్నాయి, ఈ మామూలుగా అయితే మేము లోపలికి తీసుకురాము, బయట ఫ్రంట్ డోర్ దగ్గర పెట్టేసి వెళ్ళిపోతామని చెప్పాడు. నేను ఒప్పుకోలేదు. అందుకని చెప్పి కొంచెం కష్టపడి లోపలికి తెచ్చారు. 2 ట్రై చేస్తున్నారండి, మిగతా వాళ్ళు వెళ్ళిపోయారు కదా. ఈ ముందే 300 కిలోస్ ఉన్నాయి. 2 తీసుకురావడం అంటే కొంచెం డిఫికల్టే, కానీ ట్రై చేశారు పాపము. వీటికి కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ కావాలన్నారు చివరిలో. ఇంకా సరే ఇస్తామని చెప్పి, మనము బయట వాళ్ళు పిలిపించినా ఎక్స్ట్రా ఇవ్వాల్సిందే, ఆ అమౌంట్ వీళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పి వీళ్ళే తీసుకురామని చెప్పాము. అందుకని కేర్ఫుల్గా లోపలికి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి లోపలికి తెస్తున్నారు. ఇప్పుడు కొంచెం హెల్ప్ చేయాల్సి వచ్చింది కింద, అందుకు కొంచెము కష్టపడి తెచ్చేస్తున్నారండి లోపలికి. ఇవే మాకు కొంచెము తీసుకొస్తారా లేదో, ఇంత టైం అయిపోయింది అనుకున్నా. ఈ లోపల తీసుకొచ్చి పెట్టేటప్పటికే మాకు వీళ్ళకి నైట్ 9:30 అయిందండి. అంటే మార్నింగ్ 10:30కి వచ్చారు, నైట్ 9:30 అయినా లంచ్ కూడా పోలేదండి. వీళ్ళు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వెళ్ళలేదు, జస్ట్ వాటర్ తాగారు. ఇంట్లో ఐస్ క్రీమ్ ఉంటే వాళ్ళకి ఒక బాక్స్ ఇచ్చాము, అయినా కూడా వద్దని కొంచెం తీసుకున్నారు ఒక అతను. ఇంకొక అతను బనానా ఇప్పించుకొని బనానా తిన్నాడు, అంతే. వీళ్ళు ఒకసారి ఇంట్లోకి ఎంటర్ అయితే పని కంప్లీట్ చేసేందుకు పోరండి, వర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాక వెళ్ళిపోతారు. లోపలికి చాలానే తెచ్చారు, ఎందుకంటే ఫ్రంట్లో స్టెప్స్ చాలా ఉన్నాయి, హైట్ 5 స్టెప్స్ ఉన్నాయి, అందుకు కూడా చాలా హైట్లో వచ్చేవి అవి. వాళ్ళకి అట్లా బెడ్షీట్ మీద పెట్టేసి లోపలికి వచ్చిన తర్వాత లాక్కొని వస్తే ఈజీ అవుతుంది, కొంచెం బరువు అని చెప్పి బెడ్షీట్ పరుచుకున్నారండి. బెడ్షీట్ లేకుండా లాక్కొని వస్తే కింద వుడ్ ఫ్లోర్ కదా, అంత గీతలు పడుతుందని వాళ్ళు ఈ విధంగా చేశారు. కేర్ఫుల్గా పట్టుకుంటున్నారు అనమాట. ఇతను మార్నింగ్ నుంచి చేస్తూనే ఉన్నారు. మిగతా వాళ్ళైతే 2 వెళ్ళిపోయారండి వర్కర్స్. ఇంకా డ్రైవర్ ఇతను మాత్రమే చాలా పని చేశారు. మాకి తీసుకొచ్చి లోపలికి పెడుతున్నారు. మా పాప అందరూ దీనికోసం వెయిటింగ్ ఇంట్లో. ఎక్కడ పెట్టాలని అడిగితే నేను కార్నర్ చూపించాను, పలానా చోట పెట్టండి అని. ఒకేసారి పెట్టేస్తారండి, మనం మళ్ళీ మళ్ళీ చెప్పేదానికి మార్చమనేదానికి ఉండదు ఇలాంటి వస్తువులు, మళ్ళీ వాళ్ళు మార్చరు. అందుకని ఫస్టే మనము ఎక్కడ ఏం పెట్టించాలో డిసైడ్ చేసేసుకోవాలా, ఇల్లు కొన్నప్పుడు వాళ్ళ మన ఫర్నిచర్ వస్తుంది అన్నప్పుడే. అందుకని అటు పక్కనే పెట్టించాను.
అటుపక్కకి లాగుతున్నారు చూడండి, ఇద్దరు పుష్ చేస్తున్నారు వెనక. ఇది తీసుకొచ్చిన తర్వాత ఇతను ఈ బాక్స్ మాకు నేను ఓపెన్ చేయను, చాలా స్క్రూస్ ఉన్నాయి, ప్రైవేట్ వాళ్ళతో ప్యాక్ చేయించారని చెప్పారు. లేదు మీ కంపెనీ వాళ్ళు వచ్చి ప్యాక్ చేశారు మేము చెప్పాము. ఈ స్క్రూస్ తీసేందుకు కొంచెంసేపు చేయలేదు, తర్వాత చేస్తానని చెప్పి చేశాడు. ఇదంతా అయిపోయేదానికి ప్రాసెస్ ఆల్మోస్ట్ వాళ్ళకి ఒక 40 minutes పట్టిందండి. ఈ 2 బాక్సులు తీసుకొచ్చి అవి ఓపెన్ చేసి వెళ్ళేందుకు. స్టాచ్యూస్ను లోపల తెచ్చి పెట్టుకున్నారండి వాళ్ళు. పెట్టుకున్న తర్వాత బాక్సెస్ ఓపెన్ చేస్తానని చెప్పాడు. వాటికి మేకులు ఎక్కువ ఉన్నాయి, మేకులు వేసి తీస్తున్నాడు. మా పాప మా పిల్లలు అంతా ఇక్కడ కాచుకొని ఉన్నారు వాటిని చూసేదానికి. అవి ఏమున్నాయంటే స్టాచ్యూస్ అని చెప్పాము అతనికి. ఇంత హెవీనా అంటే అవునని చెప్పాను. తీసి చూశాడు, ఇండియా నుంచి తెచ్చారంటే లేదు ఫ్లోరిడాలో తీసుకున్నామని చెప్తే ఓపెన్ చేశాడు. ఓపెన్ చేసిన తర్వాత చెప్తున్నాడు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ఇవి అని చెప్పి. చాలా టైం పట్టింది తీసేటందుకు. ఈ బాక్స్ మటుకు వీళ్ళు తీసుకుపోయి ట్రాష్ పడేయరండి, మనమే పడేసుకోవాలి. ఫేస్ అట్సే తిప్పించింది. సో బాక్స్ను తిప్పమని చెప్తే స్టాచ్యూ కింద దించేసి తిప్పుతానని చెప్పాడు. ఇట్లా తిప్పి పెట్టేస్తున్నాడు. కింద బెడ్షీట్ కూడా చిన్నగా తీసేసారండి. ఇంట్లో మీకు మోస్ట్ ఫేవరెట్ ఇవేనా అని అడిగాడు నన్ను. బాగా నచ్చాయంటే వాళ్ళకు కూడా. ఇంకోటి కూడా ఓపెన్ చేస్తున్నాడు. వీళ్ళు వర్క్ మనకు బాగా పని చేస్తారండి, చేస్తే కష్టపడే వాళ్ళు బాగా కష్టపడతారు. సో అందుకని చెప్పి డ్రైవర్ ఎక్కువ పని చేశాడు మెయిన్. ఇంకొకతను ఇతను అనమాట, మెయిన్ డ్రైవర్ ఎక్కువ పని చేశాడు. అతనికి కొంచెము ఎక్స్ట్రా అమౌంట్ మరొక $50 ఎక్స్ట్రా ఇచ్చాము. హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇంకొక అతనికి కూడా $30 ఇచ్చామంటే గంటకు $10 ఇస్తారు అంతే కదా. మనం ఇది తెచ్చినందుకు $30 ఇచ్చినందుకు సో హ్యాపీ వాళ్ళు. నైట్ మొత్తం 10 అయిపోయిందండి టైం వీళ్ళకి. అంతవరకు ఏమీ తినలేదు, జస్ట్ వాటర్ ఇవే తీసుకుంటూ వచ్చారు వాళ్ళు. ఈ పక్క పెట్టేసారు. బుద్ధ విగ్రహం ఎదురుగా బాగా కనిపిస్తుంది. ఇప్పటికి సగం పని అయిపోయిందండి, ఇంకా ఫుల్ ఉంది. ఇప్పుడు వెళ్ళిపోతున్నారు డ్రైవర్ ట్రక్ తీసుకొని. ఆల్మోస్ట్ 10 అయిందండి నైట్ ఇంటికి వెళ్ళేతలికి. ఇలాంటి వీడియోస్ మోర్ పెడుతూ ఉంటాను. మీకు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ మటుకు ఇంకా పని వాళ్ళని ఇంటికి పిలవాలనుకున్నాను. ఎందుకు పిలుస్తున్నాను పని వాళ్ళని? నేను క్లీన్ చేస్తాను కదా, ఏం క్లీన్ చేస్తున్నారో చూడాలని ఉందా మీకు? నెక్స్ట్ వీడియో ఫాలో కాండి. భాగ్య తెలుగు ఏసే ఓల్డ్ ఛానల్.